మాదిగలను మోసగిస్తున్న ప్రభుత్వాలు సుమారుగా 30 సంఘాలు, వీళ్ళందరూ ఒక్కొక్క సంఘానికి రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి చాలా బలమైనటువంటి నాయకులు. ఒక సామాజిక వర్గంలో ఒకే తాటిపైకి వచ్చినటువంటి 30 సంఘాల్లో నేను ముఖ్య అతిథిగా నన్ను పిలుచుకున్నటువంటి ఇక్కడి సంఘాలు చాలా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, రాజ్యాధికారం కోసం అనేక సందర్భాలు కొట్లాడిన వ్యక్తులు, కాన్షీరామ్తో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంతోమంది నిజంగా వివిధ హోదాలో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఆలోచన రాజ్యాధికారానికి మాదిగలు దూరం అయిపోతున్నారు, మాదిగలు దూరం కావడానికి గల కారణాలు ఏంది అని వాళ్ళు అనుకుంటే జరిగేటువంటి సంభాషణ ఎంత భయంకరంగా, ఎంత బాధాకరంగా ఉందో. 80 లక్షల మంది మాదిగల ఆత్మగౌరవ నినాదంగా ఇవాళ వాళ్ళు కార్యాచరణ స్టార్ట్ చేసేళ్ళు. ఇప్పుడున్నటువంటి ఎంపీ సీటులో నాగర్ కర్నూలు ఎంపీ సీటు మార్చేసే విధంగా, అలానే వరంగల్ ఎంపీ సీటు మార్చేసే విధంగా మాదిగల జనాభా తామస ప్రకారం ఎక్కువగా ఉన్నటువంటి ఆ సీట్లను 2 సీట్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ లక్ష్యంగా ఈరోజు ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్య అతిథిగా కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజ్యాంగం మార్చడం, రిజర్వేషన్లు ఎత్తివేయడం బీజేపీ కుట్ర. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు ఎత్తివేయడం బీజేపీ చేస్తున్నటువంటి ప్రధాన కుట్ర. ఒక్క మాదిగకు టికెట్ కేటాయించిన కాంగ్రెస్ పార్టీ, ఒక్క మాదిగ కూడా టికెట్ కేటాయించని కాంగ్రెస్ పార్టీ 80 లక్షల మాదిగలను ఏటిలో కలుపుతామంటూ చూస్తూ ఊరుకుంటామా? 80 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మాదిగలను ఏటిలో కలుపుతామంటూ ఊరుకుంటామా? 370 ఆర్టికల్ రద్దుపరచగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి ఎక్కానా? 370 అనేటువంటి ఆర్టికల్నే రద్దుపరచగా ఏబిసిడి వర్గీకరణ అనేది ఆ అంశాన్ని ఎందుకు పరిష్కరించలేకపోతున్నా? అది పెద్ద సమస్యన. 370 ఆర్టికల్ అనేది భయంకరమైన, దేశంలో ప్రపంచంలో ఎంత భయంకరమైందంటే అంత భయంకరమైన 370 ఆర్టికల్నే మార్చినటువంటి మోడీకి ఇలా కేడీ మాటలు చెప్పేటువంటి కొంతమంది జాతి బిడ్డలకి, ఇలా ఉన్నటువంటి 80 లక్షల మంది జీవితాలను నాశనం చేసినటువంటి కొంతమంది కేడీ నాయకులకి ఇలా ఏం చెప్తారు? వాళ్ళ అస్తిత్వం ఎడిపోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏం కాబోతుంది, వాళ్ళ బతుకు ఏం కాబోతుంది? 370 ఆర్టికల్ రద్దు చేయపరచగా ఎస్సీ వర్గీకరణ అమలుకెక్కిన, రిజర్వేషన్లు ఎత్తివేయడం మీ బాబు జాగిరా, క్రైస్తవ ముస్లింలపై విచక్షణ దాడులు, మణిపూర్ దాడులు మంటలు నేటికి మండుతూనే ఉన్నాయి, మాదిగల అస్తిత్వాన్ని అమ్ముకున్నోళ్ళ చరిత్రహీనులు అవుతారు, మాదిగలను విస్మరిస్తే గుణపడడం తప్పదు, బరిగల శివ పోకల కిరణ్ మాదిగ. ఎంత బాధ అంటే అంత బాధాకరం. నిజంగా ఎడిపోతుంది సమాజం. ఇలా అతి తక్కువ సమాజంలో అతి తక్కువ జనాభా కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎంత తక్కువ అంటే చూడండి ఎంత బాధాకరమో. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో చూడు ఎంత బాధాకరం అంటే ఇలా ఎంత తక్కువ జనాభా కలిగినటువంటి వ్యక్తులు ఎంత భయంకరంగా పరిపాలిస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఎక్కువ జనాభా కలిగినటువంటి సమాజంలో ఇవాళ ఓసీని తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా తీసుకున్నట్టయితే జనాభా ఇవాళ మన టోటల్ జనాభా వచ్చి 4 కోట్ల మంది అనుకుందాం. 4 కోట్ల మంది ఈ తెలంగాణ జనాభా అనుకుంటే ఈ 4 కోట్ల మంది తెలంగాణ జనాభాలో ఉన్నటువంటి ఓసీ జనాభా ఎంత, బీసీ జనాభా ఎంత, ఎస్సీ జనాభా ఎంత, ఎస్టీ జనాభా ఎంత, మైనార్టీ జనాభా ఎంత? ఈ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే మన వాటా ఎంత? ఏ రిజర్వేషన్ ప్రకారం ఇలా బీసీలకు 50% ఇవ్వాలి రిజర్వేషన్, ఇలా ఓసీలకు ఏ % ఇవ్వాలి? 2% ఇవ్వాలి లేదా 5% ఇవ్వాలి వాళ్ళ జనాభా తామస ప్రకారం. ఎస్సీలకు ఎంత ఇవ్వాలి? 33% ఇవ్వాలి. ఇలా ఎస్టీలకు ఎంత ఇవ్వాలి? 12% ఇవ్వాలి. ఇలా మైనార్టీలకు ఎంత ఇవ్వాలి? 12% ఇవ్వాలి. ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా దేశంలో? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుందా? ఇలా అవుతుందా? మన హక్కులు ఎక్కడ పోతున్నాయి? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది అందుకోసమే కదా. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది దీనికోసమే కదా. ఇది జరగాలనే ఉద్దేశంతోనే చెప్పింది కదా. ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయితే నీ వాటా ఎక్కడ ఉన్నా నీ వాటా వస్తుంది. కానీ మన వాటా గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మన అస్తిత్వం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మనకు సంబంధించిన అన్యాయం జరుగుతుంటే మాట్లాడేటువంటి గొంతుకోలు ఎక్కడ పోయాయి? ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి 33% ఉన్నటువంటి ఈ ఎస్సీ జనాభాకి ఎంత రిజర్వేషన్లు ఇస్తున్నారు? ఏ విధంగా ఇస్తున్నారు? ఏ విధంగా వీళ్ళ వాటా కల్పిస్తున్నారు? బీసీ జనాభా ఇలా ఉన్నటువంటి జనాభాల కన్నా అత్యధిక జనాభా ఇలా 50% ఉన్నటువంటి వీళ్ళకు ఏ వాటా ప్రకారం ఇస్తున్నారు? ఇలా ఓసీకి 2 నుంచి 3% ఉన్నటువంటి వాళ్ళకు ఇవాళ 40 సీట్లు ఇచ్చేటువంటి ప్రయత్నిస్తున్నారు. 40 సీట్లు వీళ్ళకి ఇస్తే ఇవాళ ఉన్నటువంటి బీసీలకు ఇవాళ 12 నుంచి 15 సీట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, ఇవాళ ఎస్సీలకు 10 సీట్లు ఇచ్చేటువంటి నేపథ్యం చేస్తే, ఇవాళ ఎస్టీలకు 8 సీట్లు ఇచ్చే నేపథ్యం చేస్తే, ఇవాళ ఓసీలకు మైనార్టీలకు 8 సీట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. మన అనగారిన వర్గాల ఆత్మగౌరవం ఎక్కడ పోతుంది?
రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఏ జనాభా తామస ప్రకారం ఉన్నదో ఆ జనాభా తామస ప్రకారం వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, వాళ్ళకు ఓట్లు ఏ విధంగా ఉంటే సీట్లు కూడా అదే తరహాలు ఇవ్వాలని చెప్తున్నప్పటికీ రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేస్తున్నారు, రాజ్యాంగం ఎక్కడ అమలు అయిపోతుంది, రాజ్యాంగం అమలు ఎక్కడ పరుస్తున్నారు, రాజ్యాంగాన్ని అమలు పరిచే నాయకులు ఎక్కడ ఉన్నారు, ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచేటువంటి నాయకులు ఏ స్థాయిలో ఉన్నారు, ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నామో ఇలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇలా మాదిగ జనాభా 80 లక్షల మంది మాదిగ జనాభా ఉంటే 80 లక్షల మంది మాదిగ జనాభా ఉంటే ఇవాళ ఒక్క ఎంపీ సీటు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇలా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఓట్లేదా? మాదిగలు ఓట్లేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో ఇలా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా సీట్లు ఇవ్వలేని పరిస్థితులను ఇలా మాదిగలు ఆయనకు ఎందుకు చిన్న చూపు పెడుతున్నారు? ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సీట్లు వేయలేకపోయిండు? ఇవాళ నిజంగా ఓన్లీ మాదిగలు ఓట్లు లేకపోతే ఇలా గెలిచిండా? అదే కొడంగల్లో ఉన్నటువంటి మాదిగ జనాభా 18,000 మంది మాదిగలు ఉన్నారు. 18,000 మంది మాదిగలు నీకు ఓటేస్తేనే కదా నువ్వు గెలిచింది. నీ కొడంగల్లో నీ గెలిపించింది మాదిగలే కదా. మరి ఎందుకు నువ్వు ఓటేయలేక ఎందుకు మాదిగల గురించి ఆలోచించలేకపోతున్నావు? దేనికోసం ఆలోచించలేకపోతున్నావు? సీఎం రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి మంచితనం ఉంది, చెడుతనం ఉంది. ఇప్పుడు ఆయన ఏమనట్లేదు, ఇక తీర్మానం మళ్ళలాగా కూడా మనం కూడా స్టార్ట్ చేసే రోజులు వస్తాయి. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న జనాభా తామస ప్రకారంగా 80 లక్షల ఉన్నటువంటి మాదిగలని ఇవాళ చాలా 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 అవమానానికి గురి చేసినటువంటి దాఖలపై ఉంది. ఇలా మాదిగ జనాభా ఇవాళ కళ్ళు తెరిచేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కొంతమంది స్వార్థపరుల వల్ల, కొంతమంది నాయకుల వల్ల, కొంతమంది వాళ్ళ స్వలాభం కోసము జాతిని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చాలా వరకు బీసీలు ఉన్నారు. బీసీలలో కొన్ని కులాలు మాత్రమే తెరపైకి వస్తాయి. బీసీలో గౌడ్సు, ముదిరాజు, పద్మశాలి, టాప్లో ఉన్నటువంటి కులాలు ఒక 4 కులాలు 5 కులాలు అయితే తెరపై. ఇంకా మిగతా కులాల పరిస్థితి అవి ఎవరు కూడా తెలియదు. బీసీలలో బీసీ అనగానే పద్మశాలలో వస్తారు, గౌడ్స్ వస్తారు, ముదిరాజులు వస్తారు, అక్కడక్కడ చాకల వాళ్ళు అంటారు. ఇంకా ఇవి తెరపైకి వస్తాయి. కానీ మిగతా కులాలు దగ్గర 108, 112 కులాలు ఉంటాయి. 112 కులాల్లో ఎన్ని కులాలు తెరపైకి వస్తాయి? యాదవ్స్ కూడా వస్తారు. పేర్లు టక్కన గుర్తుకొచ్చే పేర్లు ఈ 5-6 కులాలు ఉంటాయి. మిగతా కులాల పరిస్థితి సుమారుగా 100 కులాలు ఉంటాయి. 100 కులాల పరిస్థితి కనీసం ఎవరు గుర్తుకురాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి కులాలు ఎస్సీ మాదిగా మాల, తర్వాత ఇప్పుడు బైండ్ల. ఎందుకంటే కడియం సేర్ బైండ్ల కాబట్టి ఇలా టాప్లో ఉన్నాడు. మిగతా కులాల పరిస్థితి అవి తెరపై కూడా రావు, అవి మాటలు కూడా మాట్లాడరు, చెప్పరు. ఇలా ఎస్టీలో ఉన్నటువంటి ఎస్టీకి వస్తే ఎస్టీ లంబాడి, ఎస్టీ కోయ, ఈ రెండే ఉంటాయి. మిగతా కులాలేది ఇలా మిగతా కులాల పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి ఎవరు ఆలోచించాలి? వాళ్ళ రాజధికారం అవసరం లేదా? వాళ్ళు ఉద్యోగం చేసుకుని వాళ్ళు గొప్ప బతికేటువంటి అవకాశం లేదా? ఇలా మైనార్టీకి వచ్చేసరికి మహమ్మద్, ఇలా షేకులు, ఇలా వీళ్ళిద్దరు కొట్లాడు ఉంటుంది. ఇలా ఓసీలకు వచ్చేసరికి దీనిలో అగ్రవర్ణాలు వస్తారు, బ్రాహ్మణ్స్ వస్తారు, ఓసీలు వస్తారు, వెలమలు వస్తారు, అందరు వస్తారు. ఇలా మైనార్టీలు కూడా ఓసీలకు ఎందుకు వస్తారు? ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఇలా మనం ఎటు పోతున్నాం? మన జనాభా తామస ప్రకారం మన అస్తిత్వం ఎక్కడ పోతుంది? మన ఓటు రాజకీయాలు ఎవరి మీద చేసుకుంటున్నాం? మనల్ని ఎవరు విభజించి పాలిస్తున్నారు? మనల్ని ఎంత ఘోరంగా మనల్ని అవమానపరుస్తున్నారు? మనకి ఇచ్చేటువంటి మనం తినేటువంటి తిండిని కూడా గుంజుకుంటున్నారు, మన కడుపు మీద కొడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించండి, లేకపోతే మనం భయంకరమైన ప్రమాదంలో నెట్టబడుతున్నాం, భయంకరమైనటువంటి ప్రమాదానికి వెళ్ళబోతున్నాం. మన పిల్లల భవిష్యత్తు కూడా రేపు పొద్దున్న రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ఇలా దామోదర సంజీవయ్య 1956లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక దళిత ముఖ్యమంత్రి కాని చరిత్ర కూడా ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఉందంటే ఎంత బాధాకరం ఉందో చూడు. ఇలా పరిపాలించేటువంటి దమ్ము ధైర్యం లేదా? ఇలా ఒక దళిత బిడ్డకు పరిపాలించేటువంటి దమ్ము ధైర్యం లేదా? ఇలా రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కరే ఒక దళిత బిడ్డ. ఇప్పటి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కొనసాగుతుంది. అలాంటి సందర్భంలో కానీ ఇలా ఎంత భయంకరంగా ఉన్నామో ఇలా మనకు అర్థమైపరిచింది. ఇప్పుడున్నటువంటి ఎంపీ సీట్లలో కూడా మన వాటా మనకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏందో ఇలా రాబోయే రోజులో స్పష్టంగా డెడ్లైన్ అయితే పెట్టేటువంటి ప్రయత్నం చేసిలో ఇలా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి జెడ్పీటీసీ నుంచి మొదలుకుంటే ఇవాళ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డికి మాదిగలు త్వరలో మంచి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు వేసినా ఇలా రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా కానీ మా జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డికి మాదిగలేందో త్వరలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు నిన్న జరిగినటువంటి కుల సంఘాల ఆధారంగా అందుకోసమే ఇక్కడ స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను.
మాదిగల రాజ్యాధికారానికి దూరం చేస్తూ యావత్ జాతిని మోసం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుటిల రాజకీయాలకు తెరలేపడంపై జేబీ సంస్థల అధినేత బరిగల శివ, పోకల కిరణ్ మాదిగలు తీవ్రంగా మండిపడ్డారు. దేశ చరిత్ర కలిగిన ఉద్యమాలకు జీవం పోసిన మాదిగ జాతిని అణచివేతకు గురి చేయడం ఎంతటి మహా మూర్ఖత్వ ఆలోచన అంటూ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం మాదిగల రాజ్యాధికార భవిష్యత్తు కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశంలో మాదిగ సంఘాలు దాదాపు 30 సంఘాలు హాజరయ్యాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన పోకల కిరణ్ మాదిగ, వశపాక నరసింహ మాదిగ, గ్యారా శ్రీనివాస్ మాదిగలు ఈ సమావేశానికి వచ్చిన మాదిగ సంఘాల నాయకులు కలిసి వివిధ అంశాలపైన చర్చ వేసి తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా మాదిగ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి 6 నెలల గడక ముందే అకారణంగా తొలగించి అవమానపరిచి, అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ నిధులను మాదిగలకు దక్కాల్సిన బడ్జెట్ ₹1 కూడా మాదిగలకు దక్కకుండా ఇతర ప్రాజెక్టులకు మరలించి మాదిగలకు అన్యాయం చేసింది. ఆ కారణంగా మాదిగలు మొన్నటి ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ఒక ఎంపీ సీటు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించుకొని వరంగల్ ఎంపీ సీటు మా పసనూరి దయాకర్కు ఇవ్వాలని, అదేవిధంగా కూడా కాంగ్రెస్ తరఫున కంటైన్మెంట్ స్థానిక అభ్యర్థి మాదిగ అభ్యర్థికి ఇవ్వాల్సిందిగా కోరారు. ఇక వివిధ చైర్మన్ పోస్టుల్లో మాదిగలకు ఒక 10కి తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15వ తారీఖు లోపు కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై ఒక నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అగ్రానికి లోను కాక తప్పదని హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ ఉన్నటువంటి మాదిగ సంఘాలన్నీ కలుపుకొని ఒక నూతన సంఘాన్ని ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన సంఘం పేరే తెలంగాణ మాదిగల సంఘాల సంయుక్త సమైక్య. ఈ సంఘంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంఘాల ప్రతినిధులు భాగస్వామ్యంతో భవిష్యత్తు కార్యాచరణ ఈ నెల 15వ తేదీన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నిర్వహించడం జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్న మాదిగ సంఘాలు, మేధావులు, కళాకారులు హాజరై మాదిగ జాతి ఉనికిని కాపాడుకునే విధంగా నిర్ణయించుకోవడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాలు హాజరైనటువంటి క్రియాశీలక సంఘాలు టీఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఇటుకరాజు, తెలంగాణ మాదిగ హక్కుల దండోర అధ్యక్షులు గన్ను గనకరాజు, మాదిగ శ్రీనివాస్ బంధు సొసైటీ పల్లెల వీరస్వామి మాదిగ, మేధావుల ఫోరం చీమ శ్రీనివాస్, ప్రొఫెసర్ నత్తెనలు, వికలాంగుల విద్యార్థుల సంఘం నర్సయ్య, లాయర్ మల్లన్న, ఏక్ తిరుపతి రాజలింగం నాయుడు, ఓబులేషు, విజయ్ కుమార్, ప్రేము, రాజకుమార్, సుధాకరు, కోల సుధాకర్ అనేక మంది కూడా ఈ సందర్భంలో పాల్గొని వాళ్ళు వివిధ అంశాల మీద కూడా మాట్లాడిన సందర్భాలంటే ఒక సామాజిక వర్గం ఏబిసిడి వర్గం చిన్న అంశం అది, దాని గురించి ప్రస్థానం లేదు. ఏబిసిడి అనే అంశం దానిపైన ప్రస్థానం లేదు. కానీ రాజ్యాధికారం అనేది వాళ్ళ లక్ష్యం కాబట్టి, రాజ్యాధికారానికి దూరం అయ్యేటువంటి జాతులు కాబట్టి అంబేద్కర్ గారు చెప్పిన నినాదం ఏదైతుందో రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులు అంతరించిపోతే అనే నినాదంలో వాళ్ళందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి ఇవాళ వాళ్ళు డిమాండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు, మా వాటా ప్రకారం మాకు ఇవ్వండి అనేటువంటి డిమాండ్లో వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున కూడా 30 సంఘాలే కాదు ఉన్నటువంటి అన్ని సంఘాలను కూడా కలుపుకొని పోయే విధంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది జై భీమ్ దినపత్రికలో ప్రధాన వార్త.